థ్యాంక్ యూ. యూకే నార్త్ బెడ్ ఫోర్ట్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగరాజు ఉదయ్ వాళ్ళ ఇల్లు ఇది. ఇక్కడ శనిగరం గ్రామం అంటే సిద్దిపేట జిల్లా శనిగరం గ్రామానికి సంబంధించిన నాగరాజు వాళ్ళ ఇల్లు దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ వాళ్ళ ఇంటి ముందే ఉన్న మహమ్మద్ గౌసుద్దీన్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు కుటుంబ నేపథ్యం ఎలాంటిది, వాళ్ళు అసలు నాగరాజు ఏం చేసేవాడు, అసలు ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు గౌసుద్దీన్ గారు నమస్కారం అండి. అసలు ఈ యొక్క నాగరాజు ఇక్కడ యూకేలో పోటీ చేస్తున్నాడు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంచిగా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే మా ఇంటి ముందు వాళ్ళ తాతగారి ఇల్లు, నాగరాజు నరసింహారావు గారి ఇల్లు, ఆ రిటైర్డ్ హెచ్ఎం గారు, మా తండ్రి గారు, వాళ్ళ తాతగారు క్లాస్మేట్స్. వీళ్ళ మంచి ఉమ్మడి కుటుంబం, మంచి మర్యాద గల కుటుంబం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. వాళ్ళ తండ్రి పేరు నాగరాజు హనుమంతరావు గారు. ఆయన ఇల్లు ఏంటంటే మనకు ఊర్లో ప్రతి పండుగ ఫెస్టివల్స్కు, ప్రతి విషయం ఏదైనా కార్యక్రమం జరిగినా కూడా, లేకుంటే ఏదైనా హాలిడేస్లో ఇట్లా వచ్చి ఇంటికి వచ్చి వీళ్ళు ఇక్కడ ఉండిపోదురు. ఇలా దాదాపుగా స్టడీ నాగరాజు ఉదయది హైదరాబాద్లో స్టడీ చేసి ఉంటారు దాదాపుగా. కానీ మాకు మంచి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఉంది. ఉదయ్ నాతోటి మంచిగానే కలిసిమెలిసి ఉంటాడు. ఇక్కడికి వస్తారు, వచ్చి వెళ్తూ ఉంటారు. ఎప్పటికీ ఊళ్ళోకి వస్తారు, వచ్చి మంచిగానే మాట్లాడి వెళ్తారు. ఇప్పుడు నాగరాజు రాజకీయంలోకి ఇప్పటికే రాబోతున్నాడు. అసలు నిజంగానే ఇక ఈ గతంలో కూడా కావచ్చు, ఇప్పుడే కావచ్చు, రాజకీయ సమీకరణలు బాగుంటాయి. నిజంగానే ఎంపీ గెలిచిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు చేస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక ఫ్రెండ్గా ఆయనకి ఏం సలహాలు ఇచ్చారు? చేయాలి, మా గ్రామానికి కూడా ఆయన అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసే పనులు చూపించాలి. దాన్ని సపోర్టు, మా ఊరికి బాగా సపోర్ట్గా ఉంటాడు ఆయన, ఉండాలని మేము కోరుకుంటున్నాం. అట్లా చూడొచ్చు. ఒకవేళ రాజకీయ పరంగా కూడా అక్కడ డెవలప్మెంట్ చేసి ఇక్కడ కూడా ఊరికి కూడా సహాయం చేసే పరిస్థితులు ఉంటే బాగుంటుందని చెప్పి ఊరోళ్ళు కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరికొందరికి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో ఈ యొక్క నాగరాజు ఉదయ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో మనం ఉన్నాము. అక్కడ నాగరాజు ఉదయ్ మాత్రం యూకే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడ సర్పంచ్ రవీంద్రతో పాటు చాలామంది గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీంద్ర గారు నమస్తే అండి. అంటే మీ ప్రాంతం, మీ ఊరు గ్రామానికి సంబంధించిన నాగరాజు ఉదయ్ యూకేలో పోటీ చేస్తున్నాడు, మీరు ఎలా మీ అభిప్రాయం ఏంటి? నాగరాజు వంశస్థుడైన నాగరాజు ఉదయ్ కుమార్ ఇవాళ లండన్లో ఒక పార్లమెంటు అభ్యర్థిగా లేబర్ పార్టీ తరఫున పోటీ చేయడం మాకు చాలా ఆనందం, సంతోషకరం. ఎందుకంటే అంచెలంచెల ఒక చిన్న కుటుంబం నుంచి, ఇక్కడ పెద్ద కుటుంబం ఏం కాదు, మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగి ఇవాళ వాళ్ళ తాతగారైన నాగరాజు నరసింహారావు గారు ఒక టీచర్గా దాదాపు 35 సంవత్సరాలు ఇక్కడ సర్వీస్ చేసి హిందీ పండిట్గా, దాని తర్వాత వాళ్ళ కుటుంబం ఆయన కుటుంబం 4 కొడుకులు, 3 కుమార్తెలు ఉండరి. అందులో రెండవ కుమారుడైన నాగరాజు హనుమంతరావు గారి కుమారుడు ఈ నాగరాజు ఉదయ్. ఎందుకంటే చాలా అందరం అంటే ఇదివరకే చాలా హర్షం కూడా వ్యక్తం చేసినాం. దాదాపు తను ఒక 2 months బ్యాక్ ఇక్కడికి ఒక కార్యక్రమం కూడా రావడం జరిగింది. వచ్చి మమ్మల్ని కూడా కలిసి ఇట్లా నేను సెలెక్ట్ అవుతున్నా అంటే ఇద్దరి మధ్యలో పోటీ ఉన్నది. అప్పుడు ఏది వాళ్ళ లేబర్ పార్టీలో ఇద్దరి మధ్యలో ఉన్నది. దాదాపు నాకే 60-70% మా పార్టీలో నాకే టికెట్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలిపిండు. అప్పుడే మేము అందరం హర్షం వెలిబుచ్చినాం వాళ్ళ ఇంటి దగ్గరనే. ఎందుకంటే వాళ్ళది ఒకటి ఫంక్షన్ అయితే ఇక్కడ శనిగరంలో నోము ఉండే, ఆ నోము కొరకు వచ్చిండు. 2 months బ్యాక్ వచ్చిండు. అప్పుడే మేమందరం కలిసి హర్షం వ్యక్తపరుస్తూ బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్పడం జరిగింది. అతి చిన్న వయసులో, ఎందుకంటే చాలా చిన్న వయసు, మా అందరికన్నా చిన్నోడు. వాళ్ళ ఫాదర్ వృత్తిరీత్యా ఇక్కడ కాంట్రాక్టర్ ఉండే, సివిల్ కాంట్రాక్టర్ వర్కులు చేసిండు, చెరువులు, కుంటలు. దాని తర్వాత పివి నరసింహారావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాదు షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఒక బిజినెస్ ఆల్అవుట్ ఒక ఏజెన్సీ తీసుకొని అదే గ్యాస్ ఏజెన్సీలు కూడా చాలా గ్యాస్ ఏజెన్సీలు కూడా తీసుకొని నడపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ఆల్అవుట్ దాంట్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే, ఇప్పుడు తెలంగాణ వరకు నైజాం ఏరియా వాళ్ళకే ఏజెన్సీ ఉన్నది. వాళ్ళకే వాళ్ళ అటు వ్యవహారం వీళ్ళ తల్లిగారైనా ఆమె చూసుకుంటుంది. ఇవాళ ఇకపోతే వాళ్ళ కుటుంబం ఎదగడం అందులో మా శనిగరం నుండి ఈ మారుమూల ప్రాంతం మాకు బార్డర్గా ఉన్న ప్రాంతం. ఇక్కడ పూర్తిగా అందరూ రైతు కుటుంబం. వాళ్ళకు కూడా
ఇంత భూమి కూడా ఉంది, ఒక 7-8 ఎకరాల వరకు భూమి ఉన్నది ఇక్కడ. వాళ్ళకు కూడా రైతు అంటే వాళ్ళకు కూడా సేద్యం పాలకిచ్చి సేద్యం చేయించుకు ఇప్పటి వరకు కూడా వాళ్ళ భూములు కూడా ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు కూడా పాలకు అంటే రైతు కౌలుకిచ్చి వ్యవసాయం చేపిస్తారు. కాబట్టి అంటే ఈ కుటుంబం నుండి చిన్న కుటుంబం నుండి ఎదిగి ఒక అంచెలంచెలుగా ఎదిగి ఇంటర్నేషనల్ ఒక లండన్లో చదువుకొని లండన్ యూనివర్సిటీలో చదువుకొని దాంట్లో పరిపాలన సబ్జెక్టు మీద అడ్మినిస్ట్రేషన్ దాని మీద ఆయన చదువుకొని ఎదిగి అక్కడున్న పరిస్థితులను లండన్లో అక్కడున్న పరిస్థితులను కూడా కుటుంబ పరిస్థితులను కూడా బేరీజు వేసి ఇంటింటికి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి దాని మీద అవగాహన పెంచుకొని ఇవాళ ఒక లేబర్ పార్టీలా ఇవాళ అంటే అక్కడ కన్జర్వేటివ్ పార్టీ రెండే పార్టీలు ఉంటాయి అక్కడ. ఆ కన్జర్వేటివ్ పార్టీ ఇప్పుడున్న పరిపాలన చేసే పార్టీ ఇప్పుడు లేబర్ పార్టీగా వచ్చే ఈ ఎలక్షన్లో లేబర్ పార్టీకే అంటే వాళ్ళు చెప్పే సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే లేబర్ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈయన ఇప్పుడు నిలబడే కొత్త పార్లమెంటు అది కొత్త నియోజకవర్గం కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన నియోజకవర్గం నుండి ఈయనకి 60 నుంచి 70% ఛాన్స్ ఉందని చెప్పి సర్వేలు కూడా చెప్తున్నాయి. మేమందరం అంటే అందరం ఉమ్మడిగా మేమందరం కోరేది ఏంటంటే మంచి మెజారిటీతో గెలిచి మా గ్రామానికి మా మండలానికి మా జిల్లాకు అదేవిధంగా ఈ తెలంగాణకు కూడా పేరు తేవాలని చెప్పి ఆశిస్తున్నాం. ఒకవేళ నిజంగా పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ సమస్యలు అనేది ఇప్పటివరకు వాళ్ళు బెర్జు వేసుకోవడం జరిగింది. అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా వాటిపై అవగాహన చేసుకోవడం జరిగింది. నిజంగా ప్రజాపాలన ఏ విధంగా చేస్తే ఈ ఉదయ నాగరాజు బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? మంచి అంటే ఆయనకు చిన్న వయసులోనే ఒక ఛాయిస్ వచ్చింది కాబట్టి అక్కడ ఉన్న అవగాహన ఉంది. ఇదివరకే ఇంటింటికి సర్వే చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కుటుంబ పరిస్థితులు సామాజిక పరిస్థితులు అన్నీ అవగాహన ఉన్నది కాబట్టి మంచి పరిపాలన ఈయన ఒక పార్లమెంటరీగా మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. చూడవచ్చు నిజంగా గ్రామస్తుల అభిప్రాయం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా దగ్గర పుట్టిన మా గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ పార్లమెంటరీగా ఎన్నికైన తర్వాత అక్కడ అడుగుపెట్టి మా ఊరు గ్రామం పేరుతో పాటు ఈ రాష్ట్రం పేరు తేవాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్న విషయం. For more videos like this, subscribe Big TV channel.